తమిళనాడు అసెంబ్లీకి 23 ఏప్రిల్ రోజున పోలింగ్. స్థూలంగా చెప్పాలంటే 4-5 కీలక పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. నెంబర్ 1, డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ ద్రవిడియన్ మోడల్ 2.0 మధ్య పోరాటం. నెంబర్ 2, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకేల మధ్య నడిచే ద్విముఖ పోరును త్రిముఖ పోరుగా మార్చిన యాక్టర్ విజయ్. నెంబర్ 3, యంగ్ ఓటర్స్ని ఉర్రూతలెగుస్తున్న విజయ్ చివరికి కింగ్ అవుతారా, కింగ్ మేకర్గా మిగిలిపోతారా అనే ఆసక్తి. నెంబర్ 4, తమిళ జాతీయవాదంతో 4వ సారి అధికారంలోకి వచ్చి చరిత్రను తిరగరాయాలనుకుంటున్న డిఎంకే. నెంబర్ 5, హిందుత్వ పదాలు వింటేనే బగ్గున మండిపోయే తమిళ తంబిల్ని బుట్టలో వేసుకోవాలనే మోదీ ప్రయత్నాలు. తమిళనాట ఎన్ని రాజకీయ పరిణామాలున్నా అందులో కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్ దళపతి విజయ్. ఆయన పార్టీ తమిళగ వెట్రి కజగం, టీవీకే సాధించబోయే ఓట్లు సీట్లు. సహజంగానే రాజకీయాల్లో ఎప్పుడూ సినిమా గ్లామర్దే పైచేయి. కానీ వెండి తెర మీద విలన్లని తుక్కుగా కొట్టే హీరోలందరూ రియల్ లైఫ్ పాలిటిక్స్లో మాత్రం హిట్టేనా? దళపతి విజయ్ ఎంట్రీతో తమిళనాడులోని బైపోలార్ పాలిటిక్స్ నిజంగానే త్రిముఖ పోరుగా మారిపోతాయా, లేక ఇదంతా జస్ట్ మరో ఫెయిల్యూర్ పొలిటికల్ స్టోరీగా మిగిలిపోబోతోందా? రాష్ట్రంలో మొత్తం ఓటర్లు సుమారు 6.2 కోట్లు. అందులో 18-40 ఏళ్ల యూత్ ఓట్లు దాదాపు 2.5 కోట్ల పైమాటే. ఇందులో కనీసం 60% గుంజేయాలన్నది విజయ్ మాస్టర్ ప్లాన్. ఇంతేకాదు, ఆయనకున్న క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఆ కమ్యూనిటీ ఓట్లు కూడా టర్న్ అయిపోతాయనే అంచనా కూడా ఉంది. వినడానికి స్కెచ్ మాత్రం బ్లాక్ బస్టర్లా ఉంది. కానీ పార్టీ మీటింగులకు ఈలలు వేస్తూ వచ్చే కరుడుగట్టిన సినిమా ఫ్యాన్స్ అంతా పోలింగ్ రోజు బూత్కి వెళ్ళి ఓట్లేస్తారా, అది ఆయనకే వేస్తారా అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఊరంతా చుట్టాలు, ఉట్టి కట్టేందుకు పాలెగాడు మాత్రం లేడు అన్నట్టు సభలకు జనం వస్తారు కానీ ఓట్లు పడతాయా? విజయ్ అసలు ఓట్ క్యాచర్ అవుతాడా, లేక జస్ట్ ఓట్ కట్టర్గా మిగిలిపోతాడా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. విజయ్ వల్ల డిఎంకే, అన్నా డిఎంకేల్లో ఎవరికి ఎక్కువగా నష్టం అన్న లెక్కలతో అక్కడి పొలిటికల్ పండిట్స్ జుట్టు పీక్కుంటున్నారు.